చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో మనం ఈ విధముగా చదువుచున్నాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మానవుడు ఎప్పుడూ తన రుణస్థులను క్షమించడు. ఇది మానవుని స్వభావమే కాదు. మానవుని స్వభావం ఏమిటంటే అతడు ఎవరిని క్షమించలేడు. అంతేకాదు నిర్దోషిని కూడా దోషిగా చూపించాలని కుట్ర పన్నుతూ ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిర్దోషి, నిష్కళంకుడైనప్పటికీ మానవులు ఆయనపై అబద్ధపు ఆరోపణలు చేశారు. అయితే మానవుల న్యాయ వ్యవస్థ ప్రకారము ఆయన నిర్దోషిగా తీర్చబడ్డాడు. అయినప్పటికీ ఆయనను సిలువకు ఎందుకు అప్పగించారంటే ఆయన నిర్దోషి, నిష్కళంకుడైనప్పటికీ మానవ జాతి యొక్క పాప భారమును తనపై వేసుకొని తద్వారా రక్షణ పొందినట్లు, పాప క్షమాపణ పొందినట్లు, దేవుడు వారి అపరాధములను ఎత్తివేయినట్లుగా బలియాగమయ్యాడు. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందవలెనన్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.